వెల్కమ్ టు ఏకే టాక్. సో ఈరోజు ఏంటంటే మునగాకు రెసిపీ అనమాట. సో ఈ రెసిపీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మునగాకు దొరికితే, మనకి సిటీలో ఎక్కువగా దొరకదు, దొరికితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సో దానికి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మునగాకు మేము కడిగి పెట్టుకున్నాం ఇక్కడ ఫ్రెష్గా. దానికి సరిపడా ఎండుమిర్చి, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మెంతులు కొంచెం, ఇంకా వెల్లుల్లి వేసుకుని డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడేమో కరివేపాకు, చింతపండు, అంటే మనకి పులుపు ఎంత కావాలో అంత అనమాట. అండ్ మునగాకు కూడా కడిగి రెడీ పెట్టుకున్నాము. అండ్ ఇవి పోపు కోసం అనమాట. సో ఇవి బాగా డ్రై రోస్ట్ అయిపోయినాక వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. సో ఇప్పుడు మునగాకుని బాగా కడిగి మనం యాక్చువల్గా కొంచెం తడి ఆరిన తర్వాత మనం తొక్కుకి యూజ్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అంత టైం లేదు. సో ఇట్లా మనం ఒకవేళ ఇన్స్టాంట్గా ఇట్లా చేసుకోవాలనుకుంటే కడిగిన మునగాకు ఇట్లా వేసుకోవాలి. సో ఇందులో వేసుకొని బాగా డ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆకు కాబట్టి వాటర్ తొందరగా డ్రై అయిపోతాయి మనకి ఇందులో. సో ఇప్పుడు బాగా అంటే ఆయిల్ లేకుండా నేను ఫ్రై చేస్తున్నాను. ఆఫ్టర్ కొద్దిసేపు అయినాక ఆయిల్ యాడ్ చేస్తాను. ఇందులోకి సరిపడా కరివేపాకు అండ్ చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తడారిపోయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకుంటే మునగాకు మంచిగా బాగా ఫ్రై అవుతుంది, మనకి తొక్కులో టేస్ట్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రై అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఆయిల్ ఏదో వాటర్ అంతా డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే నిలువ పచ్చడిలాగా ఉండాలి కాబట్టి వాటర్ ఉండొద్దు అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. లేదా ఇన్స్టాంట్గా చేసుకొని 1 or 2 days లేదా 1 week కోసం అనుకుంటే కనుక కొంచెం తడున్నా పర్లేదు. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి, అండ్ దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా చూడండి. దీని హెల్త్ బెనిఫిట్స్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ లేడీ వాళ్ళు తినొచ్చా లేదా అంటే, ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు తినొద్దు, అండ్ సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్న వాళ్ళు తినొచ్చు, కానీ కొద్ది క్వాంటిటీలో తినాలి. బికాజ్ మునగాకు చాలా బాడీకి హీట్ అనమాట. సో దీన్ని కన్జ్యూమ్ మనం సమ్మర్ కంటే వింటర్లో, రైనీలో తీసుకుంటే చాలా మంచిది. బికాజ్ సీజన్కి మనం తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే మన బాడీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇప్పుడు హీట్ సీజన్ కాబట్టి మనం ఈ మునగాకు తింటే ఇంకా బాడీ కొంచెం హీట్ అవుతుంది. సో నార్మల్ డయాబెటిక్ వాళ్ళు కానీ నార్మల్ వాళ్ళు కానీ మునగాకు తీసుకుంటే, మనం ఇప్పుడు సమ్మర్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అంత హీట్ ఏం అవ్వదు మనకి. కానీ బెటర్ టు టేక్ మంచి సీజన్ అంటే రైనీ అండ్ వింటర్ సీజన్ అని చెప్తాను నేనైతే. అండ్ ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ వేసినాం కదా, బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసుకున్నవి అండ్ ఇప్పుడు ఈ మునగాకు రెండు కలిపేసి మనం మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుంటే మునగాకు రెడీ. మునగాకు పచ్చడి రెడీ. సో యాక్చువల్గా అన్నీ ఒక దగ్గర వేసినా పర్లేదు, బికాజ్ మిక్సీలో వేసినా ఒకటే, మనం ఇట్లా చేసినా ఒకటే. కానీ కొంచెం ఈ మునగాకు ఉడకడానికి అంటే దగ్గర అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనకి. వేరే ఆకుకూరల కంటే ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. బికాజ్ అన్ని రెసిపీస్ ట్రై చేయడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. బికాజ్ పుట్టినప్పుడు అన్నీ ట్రై చేయాలి, వెజ్ నాన్ వెజ్ అని. సో నాకు ఎక్కువ పచ్చళ్ళు అంటే ఇష్టం. సో పచ్చళ్ళకి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ మునగాకు మా నాన్న తెచ్చిందనమాట. సో పప్పు కూడా చేసుకోవచ్చు మనం దీంతో, చాలా రెసిపీస్. ఫ్రై రైస్ కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని పాలకూర అంటే చపాతీలోకి కూడా తినొచ్చు. కానీ తొక్క అయితే ఇంకా బాగుంటుందేమో అని నేను ఈ రెసిపీ ట్రై చేస్తున్నా. ఇది నా ఓన్ రెసిపీ, నేను చూడలేదు. సో అవుట్పుట్ నేను ఇప్పుడే తిని చూపిస్తా. ఇది అయిపోగానే మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఇది అవుతుంది. సో ఇప్పుడు మునగాకు కొంచెం మనకి బ్రౌనిష్ షేడ్లో వచ్చిందనమాట. సో ఈ టైంలో కొంచెం బ్రౌనిష్ రాగానే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ చెప్పినా కదా నేను ఆల్రెడీ, ఇది మనం డ్రై చేసుకుంది కూడా పౌడర్ రెడీ అయిపోయింది.
అంటాం కదా మనం ఎల్లిపాయ కారం ప్రెగ్నెంట్ లేడీస్ తినాలి అని. సో అట్లాంటి కారం పొడిలాగా రెడీ అయింది ఇది. దీంట్లోకి మనం మునగాకు ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది కదా, ఆ మునగాకు ఇందులో యాడ్ చేసేస్తాం అంతే. ఆఫ్టర్ దట్ దీనికి మంచిగా పోపు వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ నేను తిన్నాక చెప్తాను. బికాజ్ మునగాకు పుల్లగా ఉంటుందా లేకపోతే నార్మల్గా ఆకులాగా ఉంటుందా, దానికి టేస్ట్ ఉంటుందా నాకు ఏమీ తెలీదు. ఆఫ్టర్ తిన్నాక చెప్తా. బికాజ్ పుంటి కూర మనకి ఏంటంటే పుల్లగా ఉంటుంది కదా, సో ఇది పులుపు ఉంటుందా ఎట్లుంటుందో నాకైతే ఐడియా లేదు. మునగాకు ఎప్పుడు నేను తినలేదు, ఫస్ట్ టైం అనమాట ఇది. అండ్ ఇప్పుడు నేను 3rd ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీలో నేను ఇప్పుడు 3rd ట్రైమిస్టర్ కాబట్టి తినొచ్చు, కానీ నేను తినను. కొద్దిగా చూసినా కాబట్టి ఒక బైట్ చేసి మీకు టేస్ట్ మాత్రం చెప్తా. ఫైనల్గా మునగాకు గ్రైండ్ అవుతుంది. మొత్తం వేసేసినాం మమ్మీ, కొంచెం వాటర్ ఏం కాదు. సో మనకి చాలా థిక్గా ఉండే అసలు తిరగకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ మనకి ఎక్కువ మంత్స్ మనం పెట్టుకోం కదా, ఈ కొంచెం రెసిపీ కొద్దిగా చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆకు అసలు తంగట్లేదు ఇప్పుడైతే. ఇది ఒక 2-3 డేస్ గట్టిగా తింటే సరిపోతుంది అనమాట. సో 2-3 డేస్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు, కానీ మంత్స్కి నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం వాటర్ అసలు యాడ్ చేయకండి, కష్టపడి గ్రైండ్ చేసుకోండి. క్వాంటిటీ తక్కువే కాబట్టి మేము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మునగ తొక్కుకి మనం పోపు రెడీ చేసుకుంటాం అనమాట. అండ్ మునగ తొక్కు కూడా అయిపోయింది. అండ్ ఇది కొంచెం కచ్చపక్కగానే ఉంటుందండి, ఫైన్ పేస్ట్ చేస్తే కూడా మనకు అంత టేస్టీ ఉండదేమో. అండ్ ఇదైతే ఇప్పటికైతే రెడీ అయిపోయింది. అండ్ పోపు కూడా రెడీ అయిపోయింది. తొక్కు ఆల్మోస్ట్ డన్. ఇంకా తిని చెప్పడమే రిజల్ట్ ఒకటి వెయిటింగ్. తొక్కు అయితే టేస్టీగా మస్తుగా అనిపిస్తుంది. ఏదైనా సరే నాకు అనిపిస్తుంది కారం కానీ ఉప్పు కానీ కరెక్ట్గా వేసుకుంటే ఏ రెసిపీ అయినా సూపర్ అవుతుంది. ఇవన్నీ పుల్లగా ఉందా ఎట్లుంది మమ్మీ? ఆకు పుల్లగా లేదంట మమ్మీ, కొంచెం టేస్ట్ చేసింది ఉప్పు కారం కోసం. ఏం కావాలి చుక్కి, పండుకుంటావా? సో టైం అయిపోయింది, చీకటి అవుతుంది అనమాట. టైం 10 అవుతుంది. నెల పచ్చడి కాబట్టి నైటే చేసుకొని పెట్టుకుంటే నిద్ర వస్తుందా, పండుకుందాం నాడు. సో తాక్షి డిన్నర్ అయిపోయింది, స్లీపింగ్ టైము. ఆమెకి పాలు వేడైపోయినాయి, పాలు కూడా రెడీ అయిపోయింది. తక్కువ రెడీ. సో మునగాకు రెసిపీ అయితే అయిపోయింది. అండ్ నైట్ అంటే డాడీ వచ్చేసరికి 8 అయింది, ఆకు తీసుకుని వచ్చేసరికి. అండ్ మార్నింగ్ అమ్మా సో నైట్ తక్షికి పాలు తాగి పడుకునే అలవాటు. డిన్నర్ అయిపోయింది కదా, ఇప్పుడు పాలు తాగి పడుకుంటుంది. నేను తినేసి నేను కూడా పడుకుంటాను అనమాట. అండ్ టేస్ట్ చెప్తాను ఎట్టయిందో. టేస్ట్ అయితే బాగిందని అమ్మ నింది కదా, సో నేను కూడా ఒకసారి తిన్న తర్వాత నేను టేస్ట్ చెప్తాను, ఓకేనా? తక్షి సే గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. అయిపోయింది. మా మమ్మీ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. నేను చెప్పినా ఎక్కువ తిన్నానని, సో అందుకే నేను తింటున్నాను. చూద్దాం, ఒక టేస్ట్ చేసి చెప్తా. బాగుంది తొక్కు, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా. మా చుక్కిడు వీడియో అనగానే ఎట్లా సో అదనమాట. నేను ఒకటి బై చేసి, ఎందుకంటే ఓకే హీట్ కాబట్టి నా బాడీ ఆల్రెడీ హీటు, సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని 3rd ట్రైమిస్టర్లో. అండ్ నేను నా ఫుడ్ కానీ చేస్తున్నా. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, మునగాకు మీకు దొరికితే. అండ్ ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తక్షి కలెక్షన్స్. సారీ AK Talks. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.